హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఈ వీడియోలో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రివిజన్కి సంబంధించి 30 డేస్ ఛాలెంజ్లో ఇది డే 4 వీడియో అనమాట. అలాగే డే 3 వీడియోలో శాతవాహనులకి సంబంధించిన వీడియో అయితే నిన్న అప్లోడ్ చేసాం. అందరూ కూడా ఒకసారి చెక్ చేయండి, రివిజన్ చేసుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తూ వచ్చాం. మన ఛానల్లో వీక్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి, మీకు రివిజన్కి చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే ఈ వీడియోలో ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏంటో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఆర్థిక శాస్త్రం అనే పదాన్ని మొదటిసారి ఎవరు ఉపయోగించారు? ఆన్సర్ ఆడమ్ స్మిత్. ఆర్థిక శాస్త్రంలో స్కేర్సిటీ అనే పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ పరిమిత వనరులు మరియు అపరిమిత అవసరాలు. భారతదేశంలో ఆర్థిక శాస్త్రాన్ని ధనశాస్త్రంగా ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ ఆడమ్ స్మిత్. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ధర మరియు ఆదాయం. లా ఆఫ్ సప్లై ప్రకారం ధర పెరిగితే ఏమవుతుంది? ఆన్సర్ సరఫరా పెరుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థను ఏ రకమైన ఆర్థిక వ్యవస్థగా వర్ణిస్తారు? ఆన్సర్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఏ రంగం ఆర్థిక వ్యవస్థలో ఆధిపత్యం వహించింది? ఆన్సర్ వ్యవసాయ రంగం. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆన్సర్ 1991. 1991 ఆర్థిక సంస్కరణలకు నాయకత్వం వహించిన ఆర్థిక మంత్రి ఎవరు? ఆన్సర్ మన్మోహన్ సింగ్. భారతదేశంలో ప్రస్తుతం ఏ రంగం జీడీపీలో అత్యధిక వాటాను కలిగి ఉంది? ఆన్సర్ సేవల రంగం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో ఏ రంగం అత్యధిక ఉపాధిని అందిస్తుంది? ఆన్సర్ వ్యవసాయ రంగం. ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఎగుమతి చేయబడే వస్తువు ఏది? ఆన్సర్ సీ ఫుడ్. ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఏ ఆర్థిక ప్రాజెక్టుకు కేంద్రంగా ఉంది? ఆన్సర్ రాజధాని అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయ రంగం వాటా ఎంత? ఆన్సర్ 34%. భారతదేశంలో బడ్జెట్ను ఎవరు సమర్పిస్తారు? ఆన్సర్ ఆర్థిక మంత్రి. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఎవరు సమర్పించారు? ఆన్సర్ నిర్మలా సీతారామన్. ఆంధ్రప్రదేశ్ 2024-25 బడ్జెట్లో ఎంత మొత్తం వ్యయం ప్రతిపాదించబడింది? ఆన్సర్ 2.86 లక్షల కోట్లు. భారతదేశంలో జీఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 2017. భారతదేశంలో ప్రత్యక్ష పన్ను ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆదాయపు పన్ను. భారతదేశంలో ఆర్బీఐ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ 1935. 2025లో ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ఆన్సర్ శక్తికాంత దాస్. ఆంధ్రప్రదేశ్లో
ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎక్కడ ఉంది? ఆన్సర్ విజయవాడ. భారతదేశంలో వైట్ రెవల్యూషన్ దేనికి సంబంధించినది? ఆన్సర్ పాల ఉత్పత్తి. ఆంధ్రప్రదేశ్‌లో విజన్ 2022ను ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ చంద్రబాబు నాయుడు. భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ 2014. ఆంధ్రప్రదేశ్‌లో నవరత్నాలు కార్యక్రమం ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఏ టాపిక్ నుంచి ఎంసీక్యూస్ కావాలో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏంటో తెలుసుకుందాం. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.